నేను ఎట్లా వస్తాను వాడకు పుడుతుండాలి ఆయన గెలిపించే సంతోషం పుడుతుంది అంటే కదా ఈ పార్టీ. జనగామ పట్టణ ప్రజలకి కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారాలు. నన్ను చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. జనగామ పట్టణ అభివృద్ధికై నేను శాయశక్తిలో ప్రయత్నం చేసి అన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు జనగామలోని సమస్యలు ఏవి మీ దృష్టికి వచ్చినాయి? ఓకే, నాకు జనగామ ప్రజలకి డ్రైనేజ్ సమస్యలు, తర్వాత రోడ్ సమస్యలు, తర్వాత సీసీ కెమెరాస్, తర్వాత వాటర్ సమస్యలు, కోతులు కుక్కల సమస్యలు, ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి. వీలైన తొందరగా పెద్దల సహకారంతో నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని కోరుకుంటున్నాను. ప్రజలకి మనవి. ఇప్పుడు జనగామలో 30 వార్డులు ఉన్నాయి కదా, 30 వార్డులలో మీరు పర్యటన చేసిండ్రా గెలిచిన తర్వాత? నేను ముందు చేసినప్పుడు ఇంకా ఇవన్నీ మా దృష్టికి వచ్చాయి. ఇప్పుడు కౌన్సిల్ సంబంధించిన తర్వాత అన్ని వార్డులు పర్యటిస్తాను. ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తొలి సంతకం దేనిపైన పెట్టిండ్రు మీరు? సారాంశం ఏది పెట్టాలనుకుంటున్నారు? అంటే మీరు డ్రైనేజా, కుక్కల సమస్యన, మౌర్యుల సమస్యన, స్ట్రీట్ లైట్సా, ఏది మీరు ప్రథమంగా చేయాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ నాది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యనే ఫస్ట్ అది చేసినాకనే తర్వాత రోడ్స్, సీసీ కెమెరాస్, ఫస్ట్ అయితే ఇంకా డ్రైనేజ్ సమస్యనే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. ఇప్పుడు జనగామలో గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి కదా, వాటి మీద ఎప్పటి వరకు మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు? ఫస్ట్ డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేస్తాను, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకా వీలైన తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను పెద్దల సహకారంతో. ముఖ్యంగా ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, శానిటైజేషన్, రోడ్ల సమస్యలు, సీసీ కెమెరాస్, మళ్ళీ స్ట్రీట్ లైట్స్, మంచినీటి సమస్యలు, ఇవన్నీ మా దృష్టికి వచ్చాయి. ఎక్కువగా కోతుల బెడద, కుక్కల బెడద ఎక్కువ జనగామలో పట్టి పీడిస్తుంది కదా, దాని మీద మీరు ప్రత్యేకంగా డ్రైవ్ ఏమో చేయాలనుకుంటున్నారా? 100% అండి, కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నాను. కోతులు, కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకు అందరికీ. అది పెద్దల సహకారంతో కంపల్సరీ చేస్తాను కోతులు, కుక్కలు కూడా. ముఖ్యంగా జనగామలో ఎక్కువ శాతము అండర్ డ్రైనేజ్ బ్రిడ్జిలు కానీ ఇట్లాంటివి కానీ చాలా శిథిలావస్థలు ఉన్నాయి, వాటి మీద మీరు ప్రత్యేక దృష్టి పెడతాము, కంపల్సరీ ఆలోచిస్తాము. పెద్దలతో డిస్కషన్ చేసి అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మార్కెట్ యార్డ్ని ఎప్పుడు సందర్శించారు? బిఫోర్ ఎలక్షన్ సందర్శించాను. అక్కడ కూడా కొంచెం సరిగా కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి, అవి కూడా పరిష్కరిస్తాయి. ఇప్పుడు వాటర్ సమస్య జనగామలో ఉందా? ఎంతవరకు? అంటే కొన్ని వార్డులలో మంచిగా ఉన్నాయండి, భగీరథ ఇవన్నీ. కొన్ని వార్డులలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కంప్లీట్. ముఖ్యంగా జనగామ వారికి ఈ చిట్టకోడూరు నుంచి వచ్చే వాటర్ సప్లైలో కొంచెం అక్కడ పేరుకపోయిన చెత్త చెదారం ఉంది. గత ప్రభుత్వం కూడా ఒక 30 గంటలు కూడా పెట్టి దాన్ని నిర్వహణగా చేసి సాల్వ్ చేశారు. ఇంకా అట్లాగే ఉన్న పరిస్థితి, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారు మీరు చెప్పారు కాబట్టి కంపల్సరీ పెడతాను. జనగామ పట్టణ ప్రజలకు మరియు సీనియర్ నాయకులకు, మా భార్య చైర్మన్ కావడానికి సాగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీరు ఇప్పుడు మీ సమస్యలు అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి కదా, ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారు మీరు? 100% సాల్వ్ చేస్తాం. మేము ఎలక్షన్ బిఫోర్ 30 వాళ్ళు తిరగడం జరిగింది. ప్రతి వాళ్ళు ముఖ్యంగా మాకు వచ్చిన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత 10-12 సంవత్సరాలు ఎవ్వరూ జనం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పక్కకి వెళ్తే మీరు సిద్దిపేట చూడండి, అటు వెళ్తే సిరిసిల్ల చూడండి, ఇంకో మున్సిపాలిటీ చూడండి. అసలు మనము ఈ మున్సిపాల్లో ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా పరిస్థితి. ఓపెన్ డ్రైనేజ్ ఉంది, ఒక చెత్త, దుమ్ము, ధూళి, క్లీనింగ్ ఉండదు, శానిటేషన్ లేవు. ఏం చేశారో పాలకులు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాలకులు దీని మీద చాలా ప్రత్యక్షంగా దీని మీద చాలా శ్రద్ధ తీసుకుంటాం. ఒక 100 రోజులు 200 రోజులు ప్రత్యేక డ్రైవ్ పెడతాం. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక 100 days డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇవన్నీ ఇమ్మీడియట్గా టెంపరీ స్టార్ట్ చేస్తాం. దీనికి పర్మనెంట్గా మేము ఒక బడ్జెట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్తో మాట్లాడి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్తో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రత్యక్షంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని మా ఏం టార్గెట్ పెట్టుకున్నాం. ఫస్ట్ దాని మీద సంతకం పెడతాం. ఇప్పుడు నేనంటే నేను అనే విధంగా జనగామలో పోటీన నడుస్తున్నటువంటి మీ ఎన్నికకు ఒక తెరబడింది. దాని తర్వాత ఈ పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలనుకుంటారా? ఎట్లా మీరు? మాకు 30 వాళ్ళ ప్రజలు మాకు అన్నీ సమానమే. మేము ఎలక్షన్స్ అయిపోయాయి, పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలు దృష్టి పెట్టుకుని, ప్రజల సమస్యను దృష్టి పెట్టుకుని అందరినీ సమానంగా చూస్తాం, సమానంగా ముందుకెళ్తాం. అందరు కలుపుకొని ముందుకెళ్తాం. ఓకే. పట్టణంలో మరి మీ హయాంలో పిల్లల పార్క్స్ కానివ్వండి, లేక ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా ఉందా? మేము 22 వార్డు నుంచి కంటెక్ట్ చేశాము. 22 వార్డులో ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ ఆల్రెడీ మా వార్డు ప్రజలకు నేను హామీ ఇచ్చాము. నా సొంత నిధులతో అక్కడ ఓపెన్ ప్లేస్ జిమ్ పెడతా అని చెప్పేసి. ఒక 3-4 రోజుల్లో నేను అది టెండర్ తెప్పించుకుంటున్నాను. వితిన్ 1 month లోపల అక్కడ నేను కంప్లీట్ చేస్తాను. అట్లాగే మా మిగతా కౌన్సిల్ అందరూ నేను చెప్పేది ఒక్కటే, మీకు ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో మా కౌన్సిల్ దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా అక్కడ మనం కౌన్సిల్ నుంచి ఏం చేయగలుగుతామో చేసి ఆ వార్డులో ఒక పిల్లలకైతేంది, పెరిగే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యవయస్కులకు అయితేంది, పెరిగే పిల్లలకి అయితేంది. సో మీ ఓపెన్ ప్లేస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఓపెన్ జిమ్ పెట్టడానికి మా శాశక్తుల కౌన్సిల్ నుంచి సహకారం అందిస్తాం. విద్యా వైద్యపై ఏదైనా ప్రణాళిక మీరు చేయబోతున్నారా? ఇప్పటివరకు అంతగా ఆలోచించలేదు. ప్రస్తుతానికైతే మేము శానిటేషన్ గురించి, వాటర్ గురించి, డ్రైనేజ్ వ్యవస్థ వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇది సమస్య కొంత కొలిక్ వచ్చిన తర్వాత మిగతా వాటిని ఆలోచిద్దామని చెప్పి మా ప్రణాళికలు చేస్తాం. థ్యాంక్ యూ.